కనుక ఒక కోటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్రోడీకరించి ఇవాళ ప్రజామోదం ప్రజాహితాన్ని ఆకాంక్షించేటువంటి మేనిఫెస్టో తోటి ఇవాళ నిన్న భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు రావడం జరిగింది. ఎన్నికల సందర్భంలో 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క మేనిఫెస్టోకి సంకల్ప పత్ర అని వారు పేరు పెట్టారు. ఎందుకంటే సంకల్ప పత్రాన్ని ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నాము, ప్రజల సూచనలు మేము క్రోడీకరించాము, కానీ వాటిని ఆచరణలో పెట్టేటువంటి సంకల్పంతో, దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి సూచన ఇవ్వడానికి దీనికి సంకల్ప పత్ర అని దీనికి నామకరణం చేయటం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల కాలం ప్రజలందరూ కూడా చూశారు. ఏదైతే ప్రజలకి హితాన్ని చేకూర్చుతుందో అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఇంతకుముందు మేనిఫెస్టోలో చేసినటువంటి వాగ్దానాలని నెరవేరుస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. అయితే ఈ సందర్భంలో మేము నొక్కి వక్కాణించదలిచినటువంటి విషయం, ఇవాళ భారతీయ జనతా పార్టీ దగ్గర ఈ యొక్క మేనిఫెస్టోని కింద వరకు తీసుకువెళ్ళేటువంటి సంస్థాగత పరమైనటువంటి బలం భారతీయ జనతా పార్టీకి ఉంది. అది మాత్రమే కాకుండా ప్రజలకి చేసినటువంటి వాగ్దానాల్ని కార్యాచరణ రూపంలో పెట్టేటువంటి నాయకత్వం కూడా ఇవాళ మా దగ్గర ఉంది. అటువంటి సమర్థత అంటే సామర్థ్యం మరియు నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం మా దగ్గర ఉన్నటువంటి సందర్భంలో వీటన్నింటినీ కూడా రాబోయేటువంటి ఈ 5 సంవత్సరాల కాలంలో మేము ప్రజలకి ఈ మేనిఫెస్టోలో చేసినటువంటి వాగ్దానాలని మేము నిజం చేస్తాము అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. దీంట్లో మేనిఫెస్టోని కనుక మీరు చూసినట్లయితే చాలా వరకు పాత్రికేయ మిత్రుల దగ్గరికి వచ్చి ఉంటుంది, కానీ మీరు కనుక చూసినట్లయితే దీంట్లో 24 వర్టికల్స్ ఉన్నాయి, అంటే రంగాలు ఉన్నాయి. అదేవిధంగా 10 సామాజిక పరమైనటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఎవరైతే సంక్షేమానికి సుదూరంలో ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ 10 వర్గాల వారిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం. దీంట్లోకి వచ్చేటప్పటికి ఈ 10 వర్గాల వారు ఎవరు అని చెప్పి మనం ఒక్కసారి చూసినట్లయితే మొట్టమొదటిగా పేదవాడు, దేశంలో ఉన్నటువంటి పేదవాడికి సంక్షేమాన్ని అందించడం. 2 మధ్యతరగతి వారు, చాలా వరకు కూడా అటు పైన ఇటు కింద వారికి లాభం చాలా వరకు చేకూరుతుంది, కానీ మధ్యతరగతి వారికి న్యాయం లేదా లాభం చేకూరే విధంగా ఏ ప్రభుత్వం కూడా కార్యక్రమాలు చేపట్టడం లేదు అనేటువంటి ఒక ఆందోళన వారి మనసుల్లో ఉన్నటువంటి సందర్భంలో మధ్యతరగతి వారికి న్యాయం చేయాలి అనేటువంటి ఒక సంకల్పం. అదేవిధంగా మహిళలు, దేశం మాత్రమే కాదు ప్రపంచంలోనే సగభాగంగా మహిళలు ఉన్నారు కనుక వారికి న్యాయం చేయాలి. అదేవిధంగా మన దేశ భవిష్యత్తు అయినటువంటి యువత, వారికి న్యాయం చేయాలి. మరియు సీనియర్ సిటిజన్స్ చాలా వరకు కూడా ఏ విధంగా మన మధ్యతరగతి వారు విస్మరింపుకు గురవుతారు అని చెప్పి భావిస్తామో అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా ఒకంత వారికి మాకు అన్ని విధాలా కూడా న్యాయం లేదేమో, జరగడం లేదేమో అనేటువంటి భావన ఉన్నటువంటి సందర్భంలో వారిని కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఇవాళ మన జనాభాలోనే 17% మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అందులోనూ లాంజివిటీ అంటే జీవిత ప్రమాణాలు పెరిగినటువంటి సందర్భంలో లాంజివిటీ కూడా పెరిగింది. నిన్న మొన్నటి వరకు 65 సంవత్సరాలతో ముసలివారు అనుకునే వాళ్ళు ఇవాళ 72-75 సంవత్సరాలకు కానీ ముసలివారు అని అనుకోవటానికి మనకి అవకాశం లేదు. అదేవిధంగా రైతులు అన్నదాతలు, వారికి న్యాయం చేయాలి. వారు సంతోషంగా ఉంటేనే మనకి ఆహార భద్రత కావచ్చు, మన దేశానికి మంచి కావచ్చు జరిగేటువంటి అవకాశం కనుక రైతులు. అదేవిధంగా మత్స్యకారులు, సుదీర్ఘ మనకి ఉన్నటువంటి తీర ప్రాంతం 7000 కిలోమీటర్ల దగ్గర భారతదేశం అంతా కూడా తీర ప్రాంతం ఉంది. అక్కడ మత్స్యకారులు నివసిస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పులు తీసుకురావాలి అనేటువంటి ఆలోచన.
తర్వాత అన్ఆర్గనైజ్ సెక్టర్, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వారు, టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఇంట్లో పనిచేసేటువంటి వారు, కూలీలు, వీరందరూ ఎవరైతే ఉన్నారో వారు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వారు కనుక వారికి కూడా మనం మేలు చేయాలి అనేటువంటి భావన. తర్వాత చిన్న మరియు మధ్య వ్యాపారాలు, ఎంఎస్ఎంఈస్, అంటే అటు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు లేకపోతే చిరు వ్యాపారస్తులు కావచ్చు. ఇవాళ చిరు వ్యాపారస్తులు తీసుకున్నట్లయితే 5 కోట్ల మంది దేశంలో ఉన్నారంటే వారి మీద ఆధారపడి జీవించేటువంటి వారు, అంటే అలైడ్ యాక్టివిటీ అని ఏదైతే అంటామో అటువంటి వారు 12 కోట్ల మంది ఉన్నారు కనుక వారికి న్యాయం చేయాలి అనేటువంటి భావన. చివరిగా వల్నరబుల్ ట్రైబ్స్, అంటే జాతులు, మన షెడ్యూల్ తెగల వారు ఎవరైతే ఉన్నారో, కొంచెం ప్రమాద గంటికలు మోగుతున్నటువంటి తెగలు కావచ్చు, లేకపోతే కొంచెం దూరంగా లోతుగా పైన కొండ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వారు కావచ్చు, వారందరికీ న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన మనకి ఈ సంకల్ప పత్రికలో మనందరికీ కూడా స్పష్టంగా కనపడేటువంటి విషయం. అయితే ఏదైతే 14 వర్టికల్స్ అని చెప్పి మనం అనుకున్నాము, అంటే రంగాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఈ రంగాలన్నీ ఎందుకు ఐడెంటిఫై చేశారంటే, ఒక పక్క సురక్షిత్ భారత్, అంటే సురక్షితంగా ఉన్నటువంటి భారతదేశం, దానికి ప్యారలల్గా మనకి సమృద్ధ భారతదేశం, అంటే అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెంది సమృద్ధంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించుకోవటానికి ఈ 14 వర్టికల్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో మొట్టమొదటిగా ఏమిటంటే, భారతదేశంలో తయారీ రంగం ఏదైతే ఉందో, ఆల్రెడీ మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమం మనం ప్రారంభించాం, మంచి సత్ఫలితాలను ఇస్తున్నది. అయితే ఆ సందర్భంలోనే ఇవాళ భారతదేశాన్ని అంతర్జాతీయంగా తయారీ రంగానికి పేరు గాంచినటువంటి దేశంగా మనం అన్ని విధాలా కూడా రూపుదిద్దుకోవాలి అనేటువంటి భావన ఇక్కడ కనపడుతుంది. ఈ తయారీ రంగం అని ఎందుకంటున్నామంటే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కనుక మన భారతదేశంలో జరిగినట్లయితే ఉపాధి అవకాశాలు కూడా మన బిడ్డలకి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ దిశగా ఆలోచించి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధంగా మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక తీసుకున్నట్లయితే గడిచిన 10 సంవత్సరాల కాలంగా కూడా మౌలిక సదుపాయాల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే 2014వ సంవత్సరానికి ముందు రోజుకి 12 నుండి 13 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగేది. ఇది 2014వ సంవత్సరానికి ముందు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంత వేగం పుంజుకున్నదంటే, ప్రతిరోజు కూడా 28 నుండి 30 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఇవాళ జరుగుతుంది మన భారతదేశంలో. దానికి నిదర్శనం మన రాష్ట్రంలో ఉన్నటువంటి హైవేలు కూడా ఎంత వేగంగా వాటి నిర్మాణం జరుగుతుందో, ఎంత క్వాలిటీతో జరుగుతుందో మరి మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. అదేవిధంగా రైల్వేస్ కన్స్ట్రక్షన్, రైల్ ట్రాక్ కన్స్ట్రక్షన్ కూడా రోజుకి 14 కిలోమీటర్ల మేరకు ఇవాళ భారతదేశంలో రైల్వే ట్రాక్ల నిర్మాణం జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇవి కేవలం ఏదో మౌలిక వస్తువులకి పరిమితమైంది కాదు. దీని వలన ఎంప్లాయ్మెంట్ కూడా మన బిడ్డలకి చాలా సులభంగా, అంటే సాధారణంగా ఇంటి నుండి వెళ్ళేటువంటి ఆడపిల్లలు ఉండొచ్చు. ఇవాళ వందే భారత్ కనుక మనం రాజమండ్రిలో కనుక ఎక్కినా లేదా వైజాగ్లో ఎక్కినా గంటన్నరలో మనం వచ్చేస్తున్నాం. అంతటి సదుపాయం ఇవాళ మౌలిక వస్తువుల మాధ్యమంగా మనం కల్పించగలుగుతున్నాం. ఇవాళ హైవే ఉంది. విజయవాడ నుండి నేను రాజమండ్రికి రావాలంటే గంటన్నరలో నేను వచ్చేస్తున్నా. ఎందుకంటే హైవే అంత బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు 3 గంటలు అటు పట్టేది, 3 గంటలు ట్రైన్లో పట్టేది. కానీ అట్లా కాకుండా ఈ మౌలిక వస్తువుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఉపాధుల కోసం వేరు ప్రాంతాలకు వెళ్ళేటువంటి బిడ్డలకి ఈ సదుపాయాన్ని కనుక మనం చేరువ చేసినట్లయితే వారు ఈజీగా టు ద ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి. అదేవిధంగా ఈజ్ ఆఫ్ లివింగ్, అంటే పట్టణీకరణ ఇవాళ చాలా త్వరిత వేగంతో మన దేశంలో జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇంచుమించు 35% ఇవాళ అర్బన్ ఏరియా మనకి పెరిగిపోయింది. అది మాత్రమే కాకుండా రోజుకి దగ్గర 13%
ప్రజలు పట్టణాల వైపు ఉపాధి ఎత్తుకుంటూ కావచ్చు, మెరుగైనటువంటి జీవన ప్రమాణాలకు కావచ్చు వెళ్తున్నారు. కనుక దాని మీద దృష్టి పెట్టి ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే ఈ విధంగా వలస వెళ్ళేటువంటి వారు దుర్లభమైనటువంటి పరిస్థితిలో, మనం అసలు ఊహించలేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి సందర్భంలో వారికి అన్ని విధాలా కూడా న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఇళ్ళు కావచ్చు వారికి లబ్ధి చేకూర్చడం, లేదా స్వచ్ఛమైనటువంటి ఒక ఎన్వైర్న్మెంట్ పర్యావరణ క్రియేట్ చేయటం కావచ్చు, వీటి మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినటువంటి విషయం మనం గమనించాలి. అందులోనూ ఈ మధ్య కాలంలో కనుక మనం చూసినట్లయితే అనేక సర్వేలు మనకి తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, ఇప్పటికే భారతదేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుండి దిగువ, అంటే దిగువ పేదరిక రేఖకు దిగువ ఉన్నటువంటి వారిని ఇవాళ పేదరికం నుండి బయటకు తీసుకొచ్చారు. అంటే జీవన ప్రమాణాలు పెరిగాయి. కనుక వారందరికీ కూడా ఇళ్ల సదుపాయాలు కావచ్చు, ఒక మంచి శుద్ధమైనటువంటి వాతావరణం కావచ్చు, లేకపోతే శుద్ధమైన త్రాగు నీటి వస్తువులు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇవన్నీ కల్పిస్తూ ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది ఒక అంశంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా మనకున్నటువంటి మన సంస్కృతి గొప్పది. ఆ సంస్కృతిని అందిపుచ్చుకున్నటువంటి వారసులం మనం. వాటన్నిటినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన తరం మీద ఉన్నది. ఇవాళ మనం చూసామంటే ఉజ్జయిన్లో మహాకాల్ కారిడార్ కావచ్చు, విశ్వనాథ్ కారిడార్ కావచ్చు, నిన్న మొన్న మనం ఆవిష్కరించుకున్నటువంటి అయోధ్య రామ మందిరం కావచ్చు, అదే దిశలో అడుగులు వేస్తూ ఇవాళ తిరువళ్ళువర్ కల్చరల్ సెంటర్, తిరువళ్ళువర్ అనేటువంటి వారు ఒక తమిళ కవి. ఆయన చాలా పేరుగాంచినటువంటి వారు. కనుక వారి పేరు మీద ఒక కల్చరల్ సెంటర్తో పాటు రామాయణ్ ఉత్సవ్, ఎందుకంటే రామాయణాన్ని కేవలం మన భారతదేశంలో మనం ఒక గొప్ప గ్రంథంగా, ఒక పవిత్ర గ్రంథంగా భావించడం మాత్రమే కాదు, ఇండోనేషియాల వంటి దేశాల్లో కూడా ఇవాళ రామాయణానికి పెద్దపీట వేస్తారు అక్కడ. కనుక ప్రపంచంలోనే మనం రామాయణ ఉత్సవ్ని, ఏ విధంగా యోగాని మనం అన్ని దేశాలకి చేరువ చేశామో అదేవిధంగా ఇవాళ రామాయణ ఉత్సవ్ మాధ్యమంగా రామాయణాన్ని దేశాలందరికీ అన్ని దేశాలకి కూడా చేరువ చేయాలి అనేటువంటి సంకల్పం మనకి ఇక్కడ కనపడుతుంది. ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి నేను చెప్పనవసరం లేదు. ఐఐటీల విస్తరణ, IIITల విస్తరణ, NITల విస్తరణ, ఇవన్నీ కూడా గడిచిన 10 సంవత్సరాల కాలంలో జరిగింది. అదేవిధంగా హెల్త్ అండ్ గుడ్ గవర్నెన్స్ అంటే ఆరోగ్యం మరియు సుపరిపాలన, వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఇవాళ ఇందాక చెప్పాను, మధ్యతరగతి వారు మేము విస్మరింపుకు గురవుతున్నాం అనేటువంటి భావన వారికి ఉన్నటువంటి సందర్భంలో మధ్యతరగతి వారికి అఫోర్డబుల్ హౌసింగ్, వారికి ఇళ్ళు సులభంగా వారు కట్టుకునే దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని చెప్పి మీ మాధ్యమంగా వారందరికీ కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా హెల్త్ కేర్ ఏదైతే ఉందో, సాధారణంగా అందరూ భావించేటువంటి విషయం ఏమిటంటే 2 కారణాల వల్ల పేదవారు సైతం అతి పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. ఒకటి వ్యవసాయానికి తీసుకునేటువంటి చేసినటువంటి అప్పు వలన, రెండవది ఆరోగ్య వ్యయం కోసం చేసినటువంటి అప్పు వలన. ఎందుకంటే అది చాలా వ్యయంతో కూడుకున్నటువంటి విషయం అయినటువంటి సందర్భంలో ఈ 2 కారణాల వల్ల అతి పేదరికంలోకి దేశ ప్రజలు నెట్టివేయబడుతున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించి ఇవాళ ప్రత్యేకించి మిడిల్ క్లాస్ సెక్షన్ ఏదైతే ఉందో వారికి కూడా అఫోర్డబుల్ హెల్త్ కేర్, ఆయుష్మాన్ భారత్ ఉంది, వారికి కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసే దిశగా అడుగులు వేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సూర్య ఘర్ అంటే ఇళ్ల మీద, రూఫ్ టాప్ మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం, అక్కడ నుండి ఉత్పన్నమయ్యేటువంటి విద్యుత్తుని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంట్లో మనం వాడుకోవచ్చు. మిగిలినది ఏదైతే ఉంటుందో మనం గ్రిడ్కి సప్లై చేయొచ్చు. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వయంగా దీన్ని సూర్య ఘర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టి ఉధృతంగా దాన్ని కార్యాచరణలో పెట్టాలి అని చెప్పి ఆ దిశగా అడుగులు వేస్తుంది. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళలకు వచ్చేటప్పటికి మన డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో అది ఒక నిశ్శబ్ద విప్లవం అని చెప్పి మనం భావించవచ్చు. మన రాష్ట్రంలోనే దగ్గర 10 లక్షల డ్వాక్రా సంఘాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. లక్పతి దీదీల్ని చేయాలి, వీరందరూ అంటే లక్షాధికారిని చేయాలి అనేటువంటి ఆలోచనతోటి
నరేంద్ర మోడీ గారు ఇంతకు ముందు మహిళలు ఏవైతే ఉత్పత్తి చేసేటువంటి ప్రోడక్ట్స్ ఉండేవో వాటిని జెమ్ పోర్టల్ మాధ్యమంగా దేశవ్యాప్తంగా విక్రయించుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించారు. అది మాత్రమే కాకుండా జెమ్ పోర్టల్లో కనుక రిజిస్టర్ అయినట్లయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ముందు జెమ్ పోర్టల్ నుండి ఖరీదు చేసి అక్కడ కనుక లభించకపోతే బయట నుండి ఖరీదు చేయాలి అని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయం చేయడం జరిగింది. కనుక చాలామంది మహిళలు ఇంచుమించు లక్షాధికారులు అయ్యారని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలం. అయితే ఆ సందర్భంలో వీరిని కోటీశ్వరులు చేయాలి అనేటువంటి భావన ఇవాళ డ్రోన్ దీదీ అనేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. సాధారణంగా ఎరువులు కావచ్చు, లేకపోతే పురుగుల మందులు పిచికారీ చేయడానికి కావచ్చు, మనం పురుషులు చాలా వరకు కూడా ఈ పని చేసేవారు. కానీ ఇప్పుడు డ్రోన్ మాధ్యమంగా చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకి సబ్సిడైజ్డ్ ధరల మీద డ్రోన్లు కొనిపించి వారి మాధ్యమంగా ఇవాళ ఈ పని చేయించేటువంటి కార్యక్రమం డ్రోన్ దీదీ అని దీనికి పేరు పెట్టారు. కనుక అదే దిశలో అడుగులు వేస్తూ ఎవరైతే మహిళలు ఇవాళ ఉత్పత్తి చేస్తున్నారు వారిని సర్వీస్ ప్రొవైడర్స్గా కూడా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన, అది కూడా మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. కనుక నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్స్ బట్ ఆల్సో సర్వీస్ ప్రొవైడర్స్, ఆ దిశగా మహిళలు వారికి ఆల్రెడీ సామర్థ్యం నేర్పు ఉంటుంది కాబట్టి కాస్తంత మెరుగులు దిద్దుతూ వారిని ఆ దిశగా తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన. అదేవిధంగా యువతకు వచ్చేటప్పటికి 1 సంవత్సర కాలం క్రితం నరేంద్ర మోడీ గారు వాగ్దానం చేశారు, దేశంలో ఉన్నటువంటి 10 లక్షల మంది యువతకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పిస్తారని. ఏవైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటన్నింట్లో ఉన్నటువంటి భర్తీలని క్రోడీకరించి ఖాళీలన్నీ కూడా ఇవాళ భర్తీ చేసి 10 లక్షల మందికి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నరేంద్ర మోడీ గారు నెరవేర్చుకున్నారు. భారతీయ జనతా పార్టీ నెరవేర్చింది. ఆ సందర్భంలో ఇవాళ నెలకి ఇంచుమించుగా 12 లక్షల ఎంప్లాయ్మెంట్ ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి అనేటువంటి విషయం మీద మేము దృష్టి కేంద్రీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం, ఉపాధి అవకాశాలు అంటే పొద్దున 9 నుండి సాయంత్రం 5 వరకు చేసేటువంటి పని మాత్రమే కాదు. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎంప్లాయ్మెంట్ కిందకే వస్తుంది. కనుక మీరు చూసినట్లయితే పోయినసారి 10 సంవత్సరాల కాలంలో ముద్రా యోజన, స్టాండప్ ఇండియా వంటి అనేక కార్యక్రమాల మాధ్యమంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగింది. అయితే ఈసారి ముద్రా యోజన కింద ఏదైతే 10 లక్షల వరకు మనం లిమిట్ పెట్టామో ఆ లిమిట్ని ఎక్స్టెండ్ చేసి దాన్ని 20 లక్షల వరకు కూడా పెంచడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. అది కూడా మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. దీన్ని కూడా ప్రజలందరూ గమనించాలి. ఇక సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, ఇందాక ఆయుష్మాన్ భారత్ గురించి మనం చెప్పుకున్నాం. సాధారణంగా వయసు అయిపోయిన తర్వాత నడు నొప్పి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇటువంటివి రావడం అనేది సర్వసాధారణం. కనుక ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో ఇంతవరకు తెల్ల కార్డు ఉన్నటువంటి వారికి పరిమితం అయ్యేది. కానీ ఇవాళ అది కాకుండా సీనియర్ సిటిజన్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. వారికి సైతం ఎక్స్టెండ్ చేసి 5 లక్షల మేరకు వైద్య సహకారం ఏవైతే గవర్నమెంట్ ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉంటాయో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వారు పొందేటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం సిటిజన్స్కి ఇచ్చింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇందాక మనం అనుకున్నాం, వైద్యానికి అయ్యేటువంటి వ్యయం భరించలేనటువంటి సందర్భంలో చాలామంది అప్పులు చేస్తున్నారని. కనుక ఇవాళ మధ్యతరగతి వారికి, సీనియర్ సిటిజన్స్కి కేవలం ఆయుష్మాన్ భారత్ గారు ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు దేశంలో 6 ఎయిమ్స్ ఉండే. కానీ 10 సంవత్సరాల కాలంలో మరొక 17 ఎయిమ్స్ని నిర్మాణం చేయడం జరిగింది. మనకి మంగళగిరిలో కూడా ఒక ఎయిమ్స్ వచ్చింది. అక్కడ అవుట్ పేషెంట్ కేవలం 10 రూపాయలు మాత్రమే. కనుక వైద్య సహకారాన్ని పేదలకి కావచ్చు, మధ్యతరగతి వారికి కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు
వారందరికీ చేరువ చేయాలి అనేటువంటి భావనతోటి ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథెన్ చేయటం. అదేవిధంగా జన్ ఔషధి కేంద్రాలు, సాధారణంగా ఒక యాంటీబయాటిక్ కొనాలంటే 100 రూపాయలు అవుతుంది. కానీ అదే యాంటీబయాటిక్ నేను జన్ ఔషధి కేంద్రంలో కనుక కొన్నట్లయితే అది కేవలం 10-15 రూపాయలకే మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ జెనరిక్ ఫార్మా, జెనరిక్ మెడిసిన్స్ ఇక్కడ మనం తయారు చేస్తాం కాబట్టి దాన్ని ఆ బలం ఏదైతే ఉందో దాన్ని అందిపుచ్చుకుంటూ జన్ ఔషధి కేంద్రాల మాధ్యమంగా ఈ యొక్క ఫెసిలిటీ ఏదైతే సరసమైన ధరలకి మందులు కొనుక్కునేటువంటి అవకాశం మధ్యతరగతి వారికి, సీనియర్ సిటిజన్స్ కూడా ఇవాళ ఎక్స్టెండ్ చేస్తుంది. అదేవిధంగా రైతులు కనుక మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా రైతులకి పెద్దపీట వేస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అంటే ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు 13,000 రూపాయలు నేను ఇస్తున్నాను అంటున్నారో దాంట్లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఇది సమ్మాన్ నిధి. ఫసల్ బీమా యోజన అంటే ప్రకృతి వైపరీత్యాలకి రైతు కనుక పంట నష్టపోతే వెంటనే వారికి కాంపెన్సేషన్ అందించేది. అది కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ తెలుసు. అయితే దాంతో పాటుగా ఇవాళ డైరీ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్యని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెంచబోతుంది. అదేవిధంగా కూరగాయల సాగు కావచ్చు, వాటి నిల్వ కావచ్చు. ఎందుకంటే ఉత్పత్తి అయ్యేటువంటి కూరగాయల్లో దగ్గర 30-40% కుళ్ళిపోయి మనం పారవేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కనుక సాగు మాత్రమే కాకుండా వాటి నిల్వ కోసం కూడా ఇవాళ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. అదేవిధంగా మత్స్య ఉత్పత్తి, ఇందాక మనం అనుకున్నాం మనకి సుదీర్ఘమైనటువంటి ప్రాంతం ఉంది. మత్స్య సంపద యోజన అని ఆల్రెడీ 25,000 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకుని రావటం జరిగింది. అయితే దాన్ని అందిపుచ్చుకుంటూ ఉత్పత్తి కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి వాటికి ప్రత్యేకమైనటువంటి క్లస్టర్స్ ఏర్పాటు చేసి ఉత్పత్తి మరియు వాటి యొక్క నిల్వ కావచ్చు, వాల్యూ ఎడిషన్ కావచ్చు, వాటికి ప్రత్యేకమైనటువంటి క్లస్టర్స్ ఏర్పాటు, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఈ ఫర్టిలైజర్స్ వలన, ఈ ఎరువుల మందుల వలన మన ఆరోగ్యం మీద దాని దుష్ప్రభావం పడుతున్నటువంటి సందర్భంలో మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధంగా ఒక కొత్త కోణం నుండి సముద్ర నాచు ఏదైతే ఉందో, సముద్ర నాచు కావచ్చు, లేకపోతే అక్కడ కిందకు వెళ్ళినప్పుడు దొరికేటువంటి ఆలు చిప్పలు ఉన్నటువంటి ముత్యాలు కావచ్చు, వాటికి కూడా ఇవాళ ప్రత్యేకంగా రైతులకి ట్రైనింగ్ ఇచ్చి వారిని ఆ దిశగా కూడా ప్రోత్సహించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇంకా చిన్న రైతుల కోసం అని చెప్పి చిరుధాన్యాలు, ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చిరుధాన్యాలకి పెద్దపీట వేసింది కాబట్టి దాన్ని మరింతగా ప్రోత్సహించి ముందుకు వెళ్ళే దిశగా అడుగులు వేస్తుంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈస్ గురించి ఇందాక చెప్పాను. అయితే జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సరళతరం చేస్తూ జిఎస్టీ చిన్న సన్నకారు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వారి మాకు ఇబ్బంది ఎదురవుతుంది, దీన్ని కొంచెం సరళీకృతం చేయండి అని చెప్పి వారు దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఏ విధంగా దాన్ని సరళీకృతం చేయవచ్చో దాని మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా సురక్షిత్ భారత్ అంటే ఒక సురక్షితమైనటువంటి భారతదేశాన్ని చూడాలి అనుకుంటున్నటువంటి సందర్భంలో సైబర్ క్రైమ్, ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ మరీ ఎక్కువైపోతుంది. అనేక ఫేక్ న్యూస్లు చూస్తున్నాం సోషల్ మీడియాలో, ఇతరత్ర కూడా సైబర్ హ్యాకింగ్ చూస్తున్నాం. వీటన్నిటి నేపథ్యంలో ఈ సైబర్ క్రైమ్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి అని చెప్పి నిర్ణయం చేసుకోవటం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకనంటే ఒక సమృద్ధమైన భారతదేశాన్ని చూడాలి అనేటువంటి ఆలోచన. 2014వ సంవత్సరం అంటే 2004వ సంవత్సరం నుండి 2014వ సంవత్సరం వరకు ఒకసారి మనం చూసినట్లయితే భారతదేశం ఆర్థిక శక్తి పరంగా 11వ ర్యాంకులో ఉండేది. 11th లార్జెస్ట్ ఎకనామిక్ పవర్ అని చెప్పి అప్పట్లో నివేదికలు తెలియజేసినటువంటి సత్యం. భారతీయ జనతా పార్టీ
అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన ఈ 10 సంవత్సరాల కాలం కనుక మనం చూసినట్లయితే 11వ స్థానం నుండి ఇవాళ భారతదేశం 5వ స్థానానికి రావడం జరిగింది. ఇవాళ 5వ స్థానంలోకి వస్తేనే దేశంలో 4 కోట్ల మంది పేదలకి ఇళ్ళు నిర్మాణం చేయగలిగాం, కోట్లాది మరుగుదొడ్ల నిర్మాణం చేయగలిగాం. గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మంది పేదలకి నేటి వరకు కాదు కదా, రాబోయే 5 సంవత్సరాల కాలం కూడా మేము ఉచితంగానే బియ్యం ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పగలిగింది ధైర్యంగా. రోడ్లు వేసుకోగలుగుతున్నాం, ట్రైన్లు మనం ఇప్పుడు వందే భారత్ ఎన్ని ట్రైన్లు వేసామో మీ అందరికీ తెలుసు. ఇవన్నీ 5వ స్థానానికి వస్తేనే మనం ఇంత చేసుకోగలుగుతున్నాం. ఇక 3వ స్థానానికి వస్తే ఇంకెంత చేసుకోగలం మన భారతదేశాన్ని? అంటే సమృద్ధమైనటువంటి, వికసించినటువంటి, అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని మనం చూడాలి అంటే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం ఖచ్చితంగా ఆవిష్కరింపబడాలి. ఆ దిశగా అడుగులు వేయటానికే మేనిఫెస్టోలో ఈ విషయాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇది కేవలం రోడ్లు, ట్రైన్లు మాత్రమే కాదు, ఇది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఎయిమ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా. అదేవిధంగా డిజిటల్, ఇప్పుడు ఎంఎస్ఎంఈస్కి డిజిటల్గానే మేము లోన్స్ ఇస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కనుక దానికి సంబంధించి ఇప్పుడు 5G రోల్అవుట్లో చైనా తర్వాత అతి వేగవంతంగా రోల్అవుట్ చేసింది భారతదేశం. ఇవాళ 5G కనుక మనం చూసినట్లయితే దగ్గర 4,30,000 సైట్లు ఉన్నాయి మనకి. చైనా తర్వాతే మనమే లార్జెస్ట్. కనుక అంత వేగవంతంగా మనం రోల్అవుట్ చేసుకోగలిగాం. ఇంకా ఈజ్ ఆఫ్ లివింగ్ కింద శాటిలైట్ టౌన్షిప్స్, నేను ఇందాక అన్నాను, పట్టణి అర్బనైజేషన్ చాలా వేగవంతంగా జరుగుతున్నటువంటి సందర్భంలో శాటిలైట్ టౌన్షిప్స్ యొక్క నిర్మాణం. ఇంకా చివరిగా వచ్చేటప్పటికి గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలన. ఒకటి, డిజిటల్ని ప్రమోట్ చేసి ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా మనం ప్రతి పైసా కూడా లబ్ధిదారుడికి చేరాలి అనేటువంటి ఆలోచన. రెండవది, 1 నేషన్ 1 ఎలక్షన్. జమిలీ ఎలక్షన్స్ గురించి ఏవైతే మనం మాట్లాడుతున్నామో దాన్ని కూడా ఏ విధంగా మనం తీసుకురావచ్చు అనేటువంటి అంశం అంటే భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది అని తెలియజేస్తుంది. అదేవిధంగా యూనిఫైడ్ సివిల్ కోడ్, మన రాజ్యాంగంలో పార్ట్ 4 4వ భాగంలో ఆర్టికల్ అధికరణ 44 గనక మనం చూసినట్లయితే దాంట్లో ఏమని రాశారంటే, ద స్టేట్ షల్ ఎండెవర్ టు సెక్యూర్ ఫర్ ద సిటిజన్స్ a uniform civil code throughout the territory of India. ఇది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయం. కనుక రాజ్యాంగంలో 4వ భాగంలో అధికరణ 44 ఏదైతే చెప్తుందో దాన్ని నిజం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మనం గమనించవలసినటువంటి విషయం ఇది జాతీయవాదాన్ని పెంపొందిస్తుంది అని మనం గమనించాలి. మనం ఏదైతే సెక్యులర్ కంట్రీ అని చెప్పి అనుకుంటున్నామో దాన్ని ప్రోత్సహిస్తుంది అని చెప్పి మనం గమనించాలి. అదేవిధంగా జెండర్ జస్టిస్, మహిళలకు ఒక న్యాయం నీతి, పురుషులకి ఒక న్యాయం నీతి అనేది లేకుండా అందరికీ సమానమైనటువంటి జస్టిస్ చేసుకునే దిశగా ఇది అడుగులు వేస్తుంది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ ఇక్కడ పొందుపరిచినవన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్లుగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన పిమ్మటే వీటన్నింటినీ కూడా మేనిఫెస్టోలోకి పొందుపరచడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.